హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చాను. సైమాన్తోని బెండకాయ వేసి పులుసు పెడుతున్నానండి. దానికి కావలసిన ఐటమ్స్ చూడండి. సైమాన్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను, ఉప్పు కారం పెట్టి. కొత్తిమీర, చిల్లీ, ఆనియన్, బెండకాయలు, టమాటాలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 4 టమాటాలు పెద్దవి, చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందాం. ఒక 4-5 స్పూన్లు వేయండి, చేపల కూర కదా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ మరిగిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేగాలి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ వేగిపోయి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయేదాకా వేయాలి. అది ఆనియన్ జింజర్ గార్లిక్ వేగిపోయిందండి. టమాటాలు వేసుకున్నాం, కట్ చేసి పెట్టుకున్నవి. ఇవి బాగా ఆయిల్లో మగ్గాలండి, బాగా మగ్గి ఉడకాలి కొంచెం మెత్తగా. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాము, టైం పడుతుంది కదా ఉడకడానికి. చూడండి ఫ్రెండ్స్, మూత వేసుకున్నాను, ఉడికిపోయింది. ఇంకా ఇలా ఇల్లు ఉడికితే బాగుంటుంది. ఆ వాటర్తోనే ఉడికిపోద్ది అలా టమాటా అంతా. ఇప్పుడు బెండకాయ వేసుకుందాం. ఇవి పాతకాలంలో ఉండేవారండి, ఆ టైపు వండుతున్నాను. బెండకాయలు వేసి పులుసు పెట్టుకుండేవారు కదా, బాగుంటుంది ఫిష్ కర్రీ. ఇలా ట్రై చేస్తున్నాను, బాగుంటుందని. ఒకసారి వండానండి, చాలా బాగుంది. ఒకసారి 2-3 సార్లు వండాను, బాగుంది. కొంచెం ఇది ఒక 2 నిమిషాలు అలా అందులో మగ్గాలండి. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయింది. సాల్ట్ వేసుకుంటానండి, 1 స్పూన్ వేసుకోండి. కారం 1 స్పూన్ వేసుకోండి. పసుపు 1/4 స్పూన్ వేసుకోండి. గరం మసాలా 1/2 స్పూన్. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా వేగాలి ఆయిల్లోని. ఇప్పుడు చేప వేసుకుందామండి. ఇందులో ఒక 2 నిమిషాలు కలుపుకుందాం. పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకోండి, చిన్న ఘాటు పెట్టుకుంటే సరిపోద్ది. చింతపండు పులుసు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెం వాటర్ వేసుకున్నాను, కొంచెం ఉడకాలి కదా. కొత్తిమీర వేసుకుందామండి.
ఇంకంతే మూత పెట్టేసి కరెక్ట్గా ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉడికించకూడదండి, చేపలు విడిపోతాయి, చిన్నవి కదా ఇవి. సైమన్లు 5 మినిట్స్ ఉడికించుకుని సరిపోద్ది. మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ ఉడికించుకున్నాక ఆపేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉడికిపోద్ది. చూడండి కరెక్ట్గా 5 మినిట్స్ ఉడికించుకున్నానండి. చూడండి ఉడికిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాము, సర్వ్ చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఎంతో కమ్మగుండే బెండకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.